హలో ఎవ్రీవన్. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి ఆకలి స్నాక్స్ అన్నప్పుడు ఈజీగా 5 మినిట్స్లో డిఫరెంట్గా పునుకులు చేసి పెట్టచ్చు. జస్ట్ స్ట్రీట్ సైడ్ బండి మీద పునుకులు ఎలా ఉంటాయో అదే టేస్ట్లో ఏమాత్రం తగ్గకుండా ఉంటాయి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మన ఇంట్లో ఎప్పుడు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఉంటూనే ఉంటుంది కదా. సో ఆ ఇడ్లీ పిండి దోశ పిండిని ఒక 2 to 3 కప్స్ తీసుకుని, స్మాల్ కప్ లేదా గరిట్లు తీసుకొని దాంట్లో కొంచెం బియ్యం పిండి ఈ మాత్రం, ఐ మీన్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అనుకోవచ్చు. ఇంత క్వాంటిటీస్లో 2 టేబుల్ స్పూన్స్ వరిపిండి, 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసి అందులోనే కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, అదేవిధంగా మామిడల్లం ముక్కలు ఇవి వేస్తే మంచి స్ట్రీట్ సైడ్ ఫ్లేవర్ వస్తుందండి. సో మామిడల్లం అని దొరుకుతుంది, లేదంటే మామూలుగా అల్లాన్ని కూడా మనం మ్యాష్ చేసి వేసుకోవచ్చు. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ తరుగు వీటిని వేసి కొంచెం మన టేస్ట్కి సరిపడా, అంటే మనం ఆల్రెడీ ఇడ్లీ ఆర్ దోశ బ్యాటర్ చేసుకున్నప్పుడు అందులో ఆల్రెడీ సాల్ట్ని మనం యాడ్ చేస్తాం కదా. సో లైక్ దట్ దానికి మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఇందులో వేసుకోవాలి. సో దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. సో ఇట్లా మ్యాష్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేస్తాము అంటే బాగా కలుపుకుని, నానబెట్టకూడదండి, నానితే కనుక నూనె పీల్చేస్తాయి. మనం ఆల్రెడీ స్టవ్ మీద నూనె పెట్టి ఆ తర్వాత ఈ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి మనం సరిగ్గా కన్సిస్టెన్సీ, అంటే బ్యాటర్లో ఉన్న వాటరే మనకి సరిపోతుంది. కొత్తగా మనం ఏం వాటర్ని యాడ్ చేసుకోవాల్సినటువంటి నెసెసిటీ ఏమీ లేదు. సో ఇది ఇట్లా కలిపిన తర్వాత చిన్న చిన్న పునుకుల్లాగా ఈ ఆయిల్లో డ్రాప్ చేసుకోవడమే, అంతేనండి. అంతకు మించి ఏమీ లేదు. దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే వేడి వేడి స్ట్రీట్ సైడ్ పునుకులు రెడీ అయిపోతాయి. దీనికి స్పెసిఫిక్గా చట్నీ ఏం అక్కర్లేదండి. ఇంట్లో ఎలాగో టొమాటో పచ్చళ్ళు, లేదంటే ఆవకాయ, బెల్లం ఆవకాయ, తూర్పుగోదావరి జిల్లా ఫేమస్ కదా బెల్లం ఆవకాయ. సో అలాంటి పచ్చళ్ళు, కారపొడులు కానీ, ధనియాల పొడి కానీ, ముల్లంగి పొడి కానీ ఎవరు ఉంటూనే ఉంటాయి కదా. సో అట్లాంటి పొడితో తింటే బాగుంటుంది. ఇలా మనకు కావాల్సిన చిన్నపిల్లలు ఉంటే చిన్న చిన్న పునుకులు వేసుకోవచ్చు. సో పెద్దవైనా వేసుకోవచ్చు. చిన్నవైతే తొందరగా వేగి లోపలంతా కూడా చక్కగా స్మూత్గా బాయిల్ అవుతుంది. సో దీన్ని ఇలా ఆయిల్లో డ్రాప్ అవుట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే వేడి వేడి స్ట్రీట్ సైడ్ పునుకులు ఈజ్ రెడీ టు ఈట్.